అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. విష్ణుప్రియ గావచ్చు, తర్వాత సుప్రీత గావచ్చు, శ్యామల గావచ్చు, హర్ష సాయి గావచ్చు, రీతు చౌదరి గావచ్చు, ఇలాగ ఒక 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయినాయి. హ్మ్. ఇప్పుడేందంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే మంచు లక్ష్మిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. మంచు లక్ష్మికి కూడా నోటీసులెళ్ళాయి అని. ఎందుకు మంచు లక్ష్మి కంటే ఆమె కూడా యోలో 247 అనే ఒక బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అట్లాగే శ్యామల వీడియోని కూడా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అంటే ఇది మళ్ళీ పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటది. మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా కాదేది కవితకి అనర్హం సిరిసిరి అన్నట్టుగా కాదేది రాజకీయ వివాదాలకి అనర్హం. హ్మ్. సో ప్రతిదీ రాజకీయంగా వివాదాన్ని క్రియేట్ చేస్తున్నారు. శ్యామలది ఇప్పుడు చూడు ఈమె నీతులన్నీ మాట్లాడుతుంది, ఈమె అనేక మంది ఆత్మహత్యలకు కారణమవుతుందని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తుంటే, వీళ్ళు కౌంటర్‌గా జగన్ బెట్టింగ్ యాప్స్‌ని బ్యాన్ చేస్తే చంద్రబాబు బెట్టింగ్ యాప్స్‌ని మళ్ళీ అలో చేయబోతున్నాడని ఇంగ్లీష్ పేపర్‌లో వచ్చిన వార్తని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే 1300 కోట్ల ఆదాయము బెట్టింగ్ యాప్స్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వస్తుంది కాబట్టి అది ఎందుకు వదులుకోవాలని చంద్రబాబు బెట్టింగ్ యాప్స్‌ని పర్మిషన్ ఇవ్వబోతున్నాడు అన్న వార్త ఇంగ్లీష్ పేపర్లలో వస్తే దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇలాగా ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఈమె అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఆ మంచు లక్ష్మి. ఎందుకంటే ముంబైలో ఉంది. ముంబైలో చాలామంది సెలబ్రిటీలు, వెరీ పాపులర్ హీరోలు అనిల్ కపూర్, షారుఖ్ ఖాను, బొమ్మనే రాణి, వివేక్ ఒబ్రాయ్, జాకీ ష్రాఫ్, పూజా హెగ్డే ఇలాంటి వాళ్ళు, అలాగే క్రికెటర్సు ధోని, గంగూలీ, తర్వాత యువరాజు ఇలాంటి వాళ్ళు కూడా ఇస్తున్నారు. కోహ్లీ వీళ్ళందరూ. సో ఈ వీళ్ళ ఇవ్వడం ఇల్లీగల్ అయితే కాదు. ఎందుకంటే ఆ యాప్లు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, 3 రకాలుగా ఉంటాయి. స్కిల్ బేస్డ్ అండ్ ఫాంటసీ బేస్డ్, ఛాన్స్ బేస్డ్. ఛాన్స్ బేస్డ్ యాప్స్ మాత్రమే బ్యాన్ చేశారు. మిగతా 2 రకాల యాప్స్ బ్యాన్ లేదు. సో వాళ్ళు అన్నీ కూడా ఛాన్స్ బేస్డ్ యాప్స్ కూడా మేము స్కిల్ బేస్డ్ అని ఏదో ఒక స్కిల్ అని చెప్పి ఒక గేమ్ లాగా డిజైన్ చేసి ఫైనల్గా ఛాన్స్ బేస్డే కానీ స్కిల్ బేస్డ్ దీంట్లోకి తీసుకొచ్చేసారు. వాళ్ళకి వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. లీగల్గా వీళ్ళు ప్రమోట్ చేయడం తప్పు కాదు. అందుకనే కరణ్ థాపర్ షారుఖ్ ఖాన్ అడిగితే మీరు ఇలా ప్రమోట్ చేస్తున్నారంటే, అంటే రెవెన్యూ గవర్నమెంట్కి రావాలా, మేము సంపాదించుకోకూడదా అని షారుఖ్ ఖాన్ అడిగాడు. అంటే గవర్నమెంటే వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకొని ఆ యాప్స్ని అలో చేస్తున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చేస్తే తప్పేంటి అనే ప్రశ్న ఇప్పుడు సజ్జనార్కి కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. సజ్జనారు చేస్తున్నది మంచి పని, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ దీన్ని మూలాన్ని దెబ్బ కొట్టాలి. సో అది మూలాన్ని దెబ్బ కొట్టకుండా అదేదో నాగుపాము విషయం తల్లో ఉంటే తల్లో కొట్టకుండా తోక మీద కొడితే దెబ్బ పాము చావదు. కాబట్టి ఇది చేయాల్సిన పని ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి వీటిని బ్యాన్ చేయించడానికి కంప్లీట్గా ఆయన ఉద్యమాలు చేయగలిగితే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. బట్ ఆయన చేసేదాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ప్రశ్నలో కూడా ఒక ప్రాబ్లం ఏముందంటే, వాళ్ళు చేస్తున్నారు కదా, నేను చేస్తే చేయకపోతే ఇంకొకటి చేస్తాడు. హర్ష సాయి కూడా ఇదే లాజిక్గా పెట్టాడు, నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు. అది వాస్తవమే. ఈయన ఇప్పుడు సజ్జనార్ ఎఫర్ట్ అయితే ఇదే స్థాయిలో ఉంటే వేస్ట్. ఎందుకంటే వీళ్ళని ఆపుతాడు, దేశం అంతా ఆపలేడు కదా సజ్జనారు. షారుఖ్ ఖాన్ ఎలా ఆపుతాడు సజ్జనారు? సో షారుఖ్ ఖాన్ మీద కేసు పెడితే షారుఖ్ ఖాన్ చూసుకోగలడు, వాళ్ళు కేసులు ఏం చేసుకోలేరు. ఎందుకంటే లీగల్గా పోరాటం చేస్తారు. ఇవన్నీ కూడా కేసులు నిలిచే కేసులు కావు ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళు ఏ యాప్లకు పెడుతున్నారు, లీగల్గా ఆ యాప్లు బ్యానా కాదా అనేది కోర్టులు రేపు చూస్తాయి. బ్యాన్ కానప్పుడు ఏం లేవు. అసలు ఆన్లైన్లో ఎలా కనపడుతున్నాయి ఇవి? బ్యాన్ చేయాలి కదా గవర్నమెంట్. చాలా సైట్లను బ్యాన్ చేస్తుంది గవర్నమెంట్. ఇవి ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకు కూడా రెవెన్యూ కావాలి. ఇప్పుడు మనకు సారా తాగొద్దని, లేకపోతే లిక్కర్ తాగొద్దని, లేకపోతే సిగరెట్లు తాగొద్దని స్క్రీన్ మీద వేస్తారు. ఒకవేళ వేయలేదంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని పనిష్ చేస్తారు లీగల్గా. కానీ మరి ప్రొడ్యూస్ చేసే కంపెనీలని వీళ్ళు ఎందుకు వదిలేరంటే రెవెన్యూ వస్తుంది. సారా రెవెన్యూ, సిగరెట్ రెవెన్యూ అనేది గవర్నమెంట్కి చాలా అవసరం. ఎందుకంటే ఎంత ట్యాక్స్ వేసినా దాని మీద ఎవరు నిరసన తెలియజేయరు కాబట్టి మంచు లక్ష్మిని అరెస్ట్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ ఆమెకి నోటీస్ ఇచ్చి పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది.